వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యుటోరియల్స్. మనం ఈరోజు ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ విజయకేతనం సిరీస్ డే 24లో ఉన్నాము. ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే కనుక చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది లేదా ప్లేలిస్ట్ ఉంటుంది. లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి లేదా స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి 1 మార్క్స్ బిట్స్ అనేవి ఎలా అడుగుతారో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క స్టాండర్డ్ ఫామ్ అనేది రాయాలి. వాట్ ఈస్ దట్? ax² + bx + c = 0. నెక్స్ట్ వన్, రైట్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ఈ x² - x - 12 అంటే ఏంటి? ఇక్కడ ఇచ్చారు మనకి x² - x అండ్ -12. దీనికి ఫ్యాక్టర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో -12లోకి ఫ్యాక్టర్స్ ఏంటి? 4 3s are -4 + 3 will come -1. సో ఫ్యాక్టర్స్ ఏమవుతాయి ఇక్కడ నాకు? x - 4 అండ్ x + 3. ఇది ఈజీగా లేదు, మనల్ని 4 మార్క్స్కో 2 మార్క్స్కో అడిగితే మనం ఫుల్ సమ్ చేస్తాము. లేదంటే ఇలా 12కి ఫ్యాక్టర్స్ 4 and 3. ఇక్కడ 1కి మైనస్ ఉంది కాబట్టి పెద్ద నెంబర్కి మైనస్ ఇచ్చాము, చిన్న నెంబర్కి ప్లస్ ఇచ్చాము. సో ఫ్యాక్టర్స్ ఏం రాశాను నేను? x + 3 × x - 4, అదర్వైజ్ -3, 4. నెక్స్ట్ వన్, డిస్క్రిమినేట్ ఆఫ్ x² + 7x - 5 = 0. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? x² + 7x - 5 = 0. దీన్ని డిస్క్రిమినేట్ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. b² - 4ac = 0, b = 7, a = 1, c = -5. సో నేను ఇక్కడ మీకు వాల్యూస్ అన్నీ ఇచ్చాను కాబట్టి ఈ సమ్కి మీరు ఆన్సర్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, లేదంటే వాట్సాప్లో పెట్టినా సరే మీరు మిస్టేక్ చేస్తే కనుక నేను రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వన్ చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఇఫ్ 2x² + kx + 3 = 0 హ్యాస్ 2 ఈక్వల్ రూట్స్ అనేవి ఉన్నాయి. ఈక్వల్ రూట్స్ ఉన్నాయంటే దాని మీనింగ్ ఏంటి? b² - 4ac అనేది 0కి ఈక్వల్ అవుతుంది. మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? 2x² + kx + 3 = 0. దీని రూట్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి. ఇక్కడ b² వాల్యూ అంటే ఏంటి? k² - 4 × 2 × 3, k² - 4 2s are 8, 8 3s are 12 = 0. k² = 12, k √12, k √4 × 3. ఓకే, వెయిట్ 4 2s are 8, 8 3s are 24 అమ్మ, ఇది 24. సో 24 కాబట్టి 8 3s are 24 అండ్ అలాగే అగైన్ 8ని 4 × 2 × 3. ఇప్పుడు ఇవి రెండు కలుపుకుందాం. √4 × 6, 4ని బయట తీసుకొస్తే 2√6. ఏంటిది? ±2√6. k వాల్యూ ఎంత చూడండి? k = ±2√6. ఎలా వచ్చిందో అర్థమైంది కదా. నెక్స్ట్, ఫైండ్ ద 2 నెంబర్స్ హూస్ సమ్ ఈజ్ 27 అండ్ ప్రొడక్ట్ ఈజ్ 182. మనకి ఏమంటున్నారు? 2 నెంబర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. x + y = ఎంత అంటున్నారు? 27 అండ్ x = y = 182. సో మనం వీటిని x + 1 ఒక నెంబరు, x ఒక నెంబరు తీసుకున్నాం అనుకో. ఇక్కడ మనకి ఏమొస్తుంది? ఇప్పుడు ఇది 2x + 1 = 27, 2x = 27 - 1, 2x = 26, x = 26/2, x = 1 3, x = 13. ఒక నెంబర్ x = 13 వచ్చింది కాబట్టి x + 1 ఏమవుతుంది మనకి? 13 + 1 14. అర్థమైంది ఎలా చేశాను? రెండు కాన్సిక్యూటివ్ నెంబర్స్ తీసుకున్నాను, ఆ రెండు నెంబర్లు యాడ్ చేసి 27కి ఈక్వల్ చేశాను. 2x = 27 - 1, 2x = 26, x వాల్యూ ఫైండ్ అవుట్ చేశాను, x + 1లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. సో ఆ నెంబర్స్ ఏమొచ్చినాయి మనకి ఇక్కడ? 13 and 14. ఓకే, నెక్స్ట్ వన్, రీప్రజెంట్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లోకి ఈ సిచ్యువేషన్ని మనం కన్వర్ట్ చేయాలి. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ 306. ఓకే, ద ప్రొడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ x + 1 అవి రెండు ఎలా ఉన్నాయంటే ప్రొడక్ట్లో ఉన్నాయి కాబట్టి మల్టిప్లికేషన్ సింబల్ = 306 అన్నాడు. x × x x²
plus x equal to 306. So that means x square plus x minus 306 equal to 0. అదే నా ఆన్సర్. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఎగ్జామ్స్ చాలా దగ్గరలో ఉన్నాయి, గట్టిగా ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి. మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటే ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్.